తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఎండల తీవ్రతతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే 2 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని చెప్పారు వాతావరణ శాఖ అధికారులు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఉష్ణోగ్రతలకు సంబంధించి వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజ్తో మా ఐ న్యూస్ ప్రతినిధి లహరి ఫేస్ టు ఫేస్. వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి కాస్త ముందస్తుగానే ఎండల ప్రభావం మనకు కనిపిస్తుంది. మరి ఇప్పుడే ఇలా ఉంటే రానున్న 3 నెలల వరకు కూడా ఇలాంటి ఉష్ణోగ్రతలతో ప్రజలు సతమతం అయిపోతారు. అట్లానే ఇలాంటి ఎంత మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి, పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. అలాగే ప్రస్తుతం మన ముందు వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజ్ గారు ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్కారం. సో చూసుకోవచ్చు, గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఎండలు ఫిబ్రవరి మాసం నుంచి మనకు స్టార్ట్ అయిపోయి చూసుకోవచ్చు. సో ఎంత మేర ఉష్ణోగ్రతలు నమోదు అయిపోయింది, అలాగే రానున్న 3 నెలల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు ఎంత మేర నమోదు వచ్చింది? గత కొన్ని సంవత్సరాలుగా చూసుకున్నట్లయితే ఈ ఏడాది ముఖ్యంగా ఫిబ్రవరి నెలలోనే మనకి గరిష్టంగా 1 నుంచి 2 డిగ్రీలు భూమి యొక్క ఉపరితలం అనేది వేడెక్కింది అని చెప్పుకోవచ్చు. ఈ వేడిమి అనేది చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి అర్బనైజేషన్ కానీ, అలాగే కాంక్రీట్ ప్లాట్ఫామ్స్ కానీ, ఎక్కడికక్కడ ఉన్నటువంటి జనసాంద్రత అధికంగా ఉండడము, అలాగే పచ్చదనం తగ్గడం వల్ల కొన్ని కారణాల వల్ల కూడా మనం తీసుకోవచ్చు. గత 125 సంవత్సరాల కాల పరిధిలో కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క ఫిబ్రవరి నెలలోనే మనకి 1 నుంచి 2 డిగ్రీల వరకు కూడా మనకి అధికంగా ఈ యొక్క భూ ఉపరితల ఉష్ణ తీవ్రత అనేది అధికంగా నమోదైందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం శీతలకాలం ముగించుకుని మనం వేసవికాలంలోకి ప్రవేశించాం. ప్రస్తుతం మనం మొదటి వారంలో ఉన్నాం కాబట్టి ఈ యొక్క భూ ఉపరితలం అనేది క్రమేపీ వేడిమి వాతావరణం అనేది పుంజుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ యొక్క 90 రోజుల కాలావధిలో కూడా ఈ యొక్క వేసవికాలం కూడా సాధారణ స్థాయి నుంచి క్రమేపీ వేడిమి వాతావరణం అనేది పుంజుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. సార్, లాస్ట్ ఇయర్ ఎల్నినో ఎఫెక్ట్తో ఎండలు తీవ్రంగా కనిపించాయి. మరి ఈసారి ఏ ఎఫెక్ట్తో ఎండలు ఈ విధంగా ఉన్నాయి? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే దీర్ఘకాలిక వాతావరణ సూచనలు కనుక చూసుకున్నట్లయితే ఈ లాంగ్ రేంజ్ ప్రొడిక్షన్లో కనుక చూసుకున్నట్లయితే ఐఓడి కానీ, ఎలినో కానీ, ఈ లానినా అనేవి ప్రస్తుతం తటస్థంగా న్యూట్రల్ ఫేజ్లో మాత్రం మనకి ప్రస్తుతం కనిపిస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఈ యొక్క మార్చిలో చివరి 2 వారాలు కూడా సాధారణంగా మార్చిలో మనకి 2 నుంచి 2.5 రోజులు వేడిమి వాతావరణం అనేది ఎక్కువగా ఉండి అధికంగా కనిపిస్తుంది. ప్రస్తుతం కనుక మనకున్నటువంటి దీర్ఘకాల సారాంశం ప్రకారం చూసుకున్నట్లయితే ప్రస్తుతం 3 రోజుల వరకు కూడా వేడిమి వాతావరణం అనేది అధిక ప్రాంతాల్లో 1-2 మినహా అధిక ప్రాంతాల్లో అధికంగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. సార్, ప్రస్తుతం ఎంత మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, అలాగే రోజువారీ టైమింగ్స్ అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏ టైంలో ఎక్కువగా కనిపిస్తుంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే మార్చ్ మనం మొదటి వారంలో ఉన్నాం కాబట్టి ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే 36 నుంచి 38 వరకు కూడా ఈ యొక్క అధికమైనటువంటి ఉష్ణోగ్రతలు, గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవడం జరుగుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిజామాబాద్, భద్రాచలం, అలాగే మెదక్, అలాగే చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్, ఈ యొక్క జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే 38 వరకు కూడా అధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవడం జరిగాయి. అలాగే చూసుకున్నట్లయితే రామగుండం, ఖమ్మం, ఇంకా హైదరాబాద్ కనుక చూసుకున్నట్లయితే 36 నుంచి 37 వరకు కూడా ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవడం జరుగుతుంది. సో ఏప్రిల్, మే నెలల్లో అంటే ఓవరాల్గా ఎండాకాలంలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఎంత మేర నమోదయ్యే అవకాశం ఉంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి మేలో సాధారణం కంటే 1 నుంచి 2 డిగ్రీలు అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం సాధారణ స్థితిలో ఉన్నప్పటికీ కూడా 1 డిగ్రీ ఎక్కువగానే మనకి ఈ యొక్క అధికమైనటువంటి ఉష్ణ తీవ్రత అనేది నమోదవడం జరుగుతుంది. క్రమేపీ ఏప్రిల్, మేలో కూడా ఈ యొక్క సాధారణ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా 40 నుంచి 44 ఏప్రిల్లోనూ, అలాగే మేలో వచ్చేసరికి 45 వరకు కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే 11:30 నుంచి 3:30 వరకు కూడా ఎండ వేడిమి వాతావరణం అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క సమయంలో ముఖ్యంగా అవుట్డోర్ యాక్టివిటీస్ కానీ దూరంగా ఉండాలని, అలాగే తగినంత నీరు అనేది దగ్గరలో ఉంచుకోవాలనేసి, ఎక్కువగా శరీరానికి ఎప్పటికప్పుడు నీరు అందించడం వల్ల శరీరం అనేది డీహైడ్రేట్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మనం ఈ ఎండ వేడిమి వాతావరణం నుంచి మనం కాపాడుకోవాలి. సార్, ఇప్పుడు ఎండ వేడిమి అనేది మనకు ఎక్కువగానే కనిపిస్తుంది. అలాగే వడగాల్పుల ప్రభావం ఏమైనా కనిపిస్తుంది?
ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే మనకి సుదీర్ఘ వాతావరణ పరిస్థితులు కనుక పరిశీలించినప్పుడు ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో సుమారు 7 నుంచి 8 రోజుల వరకు కూడా ఈ వడగాల్పుల తీవ్రత అనేది అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క 90 రోజుల కాల వ్యవధి ఏదైతే వేసవి కాల వ్యవధి ఉందో ఈ యొక్క 90 రోజుల కాల వ్యవధిలో 7 నుంచి 8 వరకు కూడా ఈ యొక్క హీట్ వేవ్ కండిషన్స్ అనేవి వడగాల్పులు అనేవి ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం మార్చి నెలలో మనం ఉన్నాం కాబట్టి మార్చి నెలలో కనుక చూసుకున్నట్లయితే 2.5 రోజులు అనేవి వడగాల్పులు అనేవి నమోదయ్యే అవకాశం అయితే ఉంది. కానీ ప్రస్తుతం అనుకున్న సమాచారం ప్రకారం 3 రోజుల వరకు కూడా ఈ యొక్క మార్చిలోనే వడగాల్పులు అనేవి నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. సో మొత్తం ఎండ వేడిమితో పాటు వడగాల్పుల ప్రభావం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. రానున్న 3 నెలల వరకు కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే 45 డిగ్రీల మేర కూడా ఈసారి లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి ఎక్కువగానే ఎండల వేడింగ్ అనేది ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. ఎక్కువగా 11:30 నుంచి ఈవినింగ్ 3:30, 4:30 వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కాబట్టి ఆ టైంలో ప్రజలు దాదాపుగా అత్యవసరమైతేనే బయటికి రావాలి, లేకపోతే రావద్దు అని చెప్తే కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో మొత్తం మీద గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి కాస్త ముందస్తుగానే ఎండాకాలం మనకు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ నవీన్తో లహరి, వెదర్ ఆఫీస్ నుంచి.